అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 26వ శ్లోకం గురించి ఈరోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. గత 2-3 శ్లోకాల నుంచి వచ్చిన భావాన్ని కొంత మార్చి ఈ శ్లోకంలో కూడా చెప్పారు. ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. 26వ శ్లోకం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం. ఇది 26వ శ్లోకం. ఈ 26వ శ్లోకం యొక్క భావం: కామక్రోధాలను విసర్జించి మనస్సును నిగ్రహించుకుని ఆత్మజ్ఞానులైన యతులు సర్వత్రా బ్రహ్మానందాన్నే పొందుతున్నారు. వినడానికి మనకు సంబంధం లేని విషయంలాగా అనిపించినా ప్రారంభం చేసుకుంటే మనం కూడా ఒకానొక సమయం వచ్చేసరికి, మన జీవితం ముగింపు దశకు వచ్చేసరికి ఒక యతిగా మారడానికి అవకాశం ఉంటుంది. కామక్రోధాలను విసర్జించి, ఇది మనకు గత 2 శ్లోకాలు చెప్పినా కూడా ఇంకొకసారి మనం కొద్దిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అనవసర కోరికలను, అనవసర కోపాన్ని విసర్జిస్తే, వదిలేస్తే, ఈ అనవసరం అనేది మనకు ఎలా తెలుస్తుంది? నిజంగా అవసరం అనేది నిత్యావసరాలు. ఆహారం కావాలి, సంపాదించుకోవాలి. ధనం, మిగిలిన అవసరాలకు ధనం కావాలి, సంపాదించుకోవాలి. మన కష్టం ద్వారా మనం సంపాదించుకోవడం ధర్మం. దీనికోసం మనం ప్రయత్నం చెయ్యాలి. ఇది నిజమైన అవసరం. మన అవసరాలు మనకు తీరుతూ ఉన్నా కూడా వచ్చేది సరిపోలేదని, నిత్యావసరాలు తీరుతూ వస్తున్న తర్వాత ఇంకా వచ్చేది సరిపోలేదని, ఇంకా ఎక్కువ ధనం కావాలని మనం అత్యాశ పడ్డం కానీ, ఇతరులు అంటే ఇప్పుడు భార్య అయితే భర్త సంపాదించలేదని అతన్ని ఇబ్బంది పెట్టడం కానీ, భర్త అయితే భార్య చేస్తున్న పనుల్లో దోషాలను వెతుకుతూ ఆవిడ ఎన్ని చేసినా కూడా ఇతను సంతృప్తి పడకుండా ఆవిడని దూషించడం కానీ, ఇవి కూడా కామక్రోధాల కిందకే వస్తాయి. కొంతమంది ఉంటారు, భర్త ఎంత ధర్మబద్ధంగా, ఎంత జాగ్రత్తగా ఇంటికి అన్ని విషయాలు చూసుకున్నా కూడా స్త్రీ అతన్ని సమర్థించడం ఉండదు. నువ్వు ఇంతే చేస్తున్నావు, ఏమి చెయ్యట్లేదు, నీకు ఎక్కడ చేతనవుతాదిలే, ఇలా ప్రవర్తిస్తారు. అంటే మనం ప్రతిసారి సమాజం, ధనం, బయట కోరికలు ఇలాగే చూడవలసిన పని లేదు. మన ఇంట్లో మనం ప్రవర్తిస్తున్న విధానాన్ని కూడా మనం కామక్రోధాలతోనే చూడవలసి ఉంటుంది. ఎందుకంటే మనం కోరుతున్న కోరిక, ఎదురు చూస్తున్న ఎదురుచూపు ధర్మబద్ధమైందా కాదా అని ముఖ్యంగా తెలుసుకోవాల్సింది దంపతులే ఎక్కువగా. ఎందుకంటే వీళ్ళిద్దరికీ రెగ్యులర్గా ఎక్కువ గొడవలు వస్తూ ఉంటాయి. అందువల్లనే వీళ్ళతో ఏగలేక ఇంకొక వ్యక్తి పక్కకు వెళ్ళిపోవడము, వీళ్ళ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయడము, వీళ్ళ దగ్గరకు వస్తే ఇంకా వాళ్ళకున్న మనశ్శాంతి పాడు కావడం, కోల్పోవడము కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా జీవిత భాగస్వాములు, దంపతులు ఈ విషయం అర్థం చేసుకోవాలి. భర్తను అతను సంపాదించే సంపాదన సరిపోలేదని, నిత్యావసరాలు తీరిన తర్వాత, సాధారణ అవసరాలు తీరిన తర్వాత ఇంకా సరిపోలేదని ఇంకెవరెవరో ఎక్కువ సంపాదించేశారని భార్య ఇబ్బంది పెట్టినా, స్త్రీ ఎంత పడి అన్ని పనులు సరిగ్గా చేసినా అతని భర్తకు నచ్చుతాదో నచ్చదో అని ఈవిడ పాపం పరిగెత్తి అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అయినా సరే స్త్రీ యొక్క ప్రవర్తనని, భార్య యొక్క ప్రవర్తనని, అందులో ఉన్న లోపాలను వెతికే భర్తలు కావచ్చు, కామక్రోధాలకు లోబడి తప్పులు చేస్తున్న వాళ్ళ కిందకే లెక్క. మనం ప్రతిసారి ధనం వైపే చూడవలసిన అవసరం లేదు. మన ప్రవర్తన అన్ని వైపుల నుంచి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి విషయాన్ని సావధానంగా అర్థం చేసుకుంటే ఈ కామక్రోధాల నుంచి బయటపడడానికి తేలిగ్గా ఉంటుంది. మనం అయితే ఈ పని ఎలా చేస్తాము? మనం చేసిన పొరపాట్లు ఇతరులు దూషించినా, తప్పు పట్టినా మన మనసు ఎలా ప్రవర్తిస్తుంది? సో మనం ఇతరులను ఇబ్బంది పెట్టినా కూడా, ఇతరులని తక్కువ చేసి చూసినా కూడా వాళ్ళు కూడా అలాగే ఇబ్బంది పడతారు కదా అని ఆలోచించిన, అర్థం చేసుకున్నా. అందుకే ప్రతి విషయాన్ని మన లోపలికి మనం చూస్తే కానీ మనకి ఇక్కడ సమస్య పరిష్కారం కాదు. కానీ సమస్య ఏంటంటే మన లోపలికి మనం ఎవరూ చూసుకోవడం లేదు. ఎంతసేపటికి ఎదుటి వాళ్ళ వైపు జడ్జి చేసే ప్రయత్నమే చేస్తున్నాం. కానీ అంటే ఇతరుల యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనని, మాట తీరుని, ప్రతిదాన్ని అవతల వ్యక్తిలో వస్తున్న దోషాలను ఎంచే ప్రయత్నం చేస్తున్నామే కానీ మన వైపు నుంచి మనం ఏదైనా మార్చుకోవాల్సిందని ఎవరు తమ లోపలికి తమ చూసుకోవట్లేదు. భగవద్గీత ఎంతసేపటికి ఏమి చెబుతుంది? నిన్ను నువ్వు మార్చుకోని చెబుతుంది. ఇతరులు మార్చుకొని చెప్పట్లేదు, నిన్ను నువ్వు మార్చుకొని చెబుతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేక ఓని గొడవలు, ఇంకా ఉన్నంతసేపు గొడవలు వేసుకోవడం, మనశ్శాంతికి దూరం కావడం, మన మనశ్శాంతిని మనం కోల్పోవడంతో పాటు మన చుట్టుపక్కల ఉన్నవారు మనశ్శాంతిని కూడా దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనలో ఉన్న దోషాలు మనం సరిచేసుకుంటే ఈ కామక్రోధాల వల్ల వచ్చే సమస్యలు 90% సమసిపోతాయి. కొంత ఉంటుంది,
అందరూ అందరికీ నచ్చిన విధంగా ఉండడం ఎప్పుడూ ఉండదు. కాబట్టి చిన్నపాటి సమస్యలు కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి ఈ కారణంగా మనం ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటాయి. వాటికి ముఖ్యంగా మొదట మన లోపల ఉన్న ఈ సమస్య నుంచి మనం బయటపడితే అసలైన సమస్యకు పరిష్కారాన్ని తేలిగ్గా వెతుక్కోవచ్చు. సో కామక్రోధాలను విసర్జిస్తే మనం మనశ్శాంతిగా ఉంటాం. మనం మనశ్శాంతిగా ఉన్నామంటే ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా మన కారణంగా ఇబ్బంది పడరు. తద్వారా అందరూ మనశ్శాంతిగా ఉండడానికి అవకాశం లభిస్తుంది. ఎందుకంటే మనం మనశ్శాంతిగా ఉంటే అవతల సమస్య ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవడం తేలికవుతుంది. అవతల వ్యక్తుల నుంచి వచ్చే సమస్య పరిష్కారానికి కూడా మనం సావధానంగా ప్రయత్నం చేయవచ్చు. ఈ కారణంగా కామక్రోధాలను విసర్జించడం అనేది ప్రతి వ్యక్తికి అత్యవసరమైన విషయం. ఆత్మజ్ఞానులైన యతులు కామక్రోధాలను వదిలేసి మనసును నియంత్రించడం ప్రారంభమైన సమయం నుంచినే మనలో ఆత్మజ్ఞానం భావం ప్రారంభమవుతుంది. దాని యొక్క చైతన్య స్థితి ఆ క్షణం నుంచినే మొదలవుతుంది. ఇలా ఆత్మజ్ఞానం ద్వారా పూర్తిగా సిద్ధి పొందుతూ వచ్చిన యతులు. అందుకే నేను ప్రారంభంలోనే చెప్పాను, ఇప్పటికిప్పుడు కుదరకపోవచ్చు కానివ్వండి, ఇప్పుడు ప్రారంభం చేసి ఏదో ఒక సమయానికి ఏదో ఒక రోజుకు మనం కూడా ఈ స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క ఆలోచనను బట్టి మనం ఎంత తీవ్రంగా ఇందులోకి ఇన్వాల్వ్ అవుతామనే విషయాన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ మన చుట్టూ ఉన్న పరిస్థితులను సరిచేసుకుంటూ వెళ్తాము అనే దాన్ని బట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆత్మజ్ఞాన సిద్ధి ప్రతి ఒక్కరికి లభించే అవకాశం ఉంది, మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం ప్రారంభం చేస్తే. ఆత్మజ్ఞానులైన యతులు సర్వత్రా బ్రహ్మానందాన్నే పొందుతారు. ఇదే మనం మొదట్లోనే చెప్పేసుకున్నాం. మన లోపల ఉన్న దోషాలను మనం సరిచేసుకుంటే మనం మనశ్శాంతిగా ఉంటాం. మన లోపల ఉన్న దోషాలను పొరపాట్లను సరిచేసుకున్న తర్వాత ఇంకా మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళ యొక్క దోషాలను సమస్యలను పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. మాట్లాడితే సమస్య తీరుతుందా, లేదా వాళ్ళకి ఏదైనా ప్రత్యేకంగా కూర్చోబెట్టి చెప్పవలసి ఉంటుందా, లేదంటే వేరే సమస్యతో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారా. కొంతమంది అనారోగ్యం కారణంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ అది చెప్పడానికి ఇంట్లో వాళ్ళు అవకాశం ఇవ్వరు. వాళ్ళు చేయవలసిన పని సరిగ్గా చేయలేరు. ఎంతసేపటికి వాళ్ళు పని సరిగ్గా చేయలేదని దూషించే వాళ్ళు, నిందించే వాళ్ళే ఉంటారు. కానీ వీళ్ళు ఏ కారణంతో ఆ పని సరిగ్గా చేయలేకపోతున్నారని అర్థం చేసుకునే వాళ్ళు అసలు ఇంట్లో ఎవరు ఉండరు. అటువంటి సందర్భంలో వాళ్ళు చేయవలసిన పని సరిగ్గా చేయలేరు, మనం వాళ్ళని అర్థం చేసుకోలేము, సమస్య పరిష్కారం కాదు, ఆ పని జరగదు. ఇటువంటి సందర్భంలో అవతల వ్యక్తికి ఏదైనా వైద్యం తీసుకోవాలన్నా, లేదంటే విశ్రాంతి ఇవ్వాలన్నా, ఇటువంటివి మనం అర్థం చేసుకోవాలంటే మనలో ఉన్న కామక్రోధాలను విసర్జించి అవతల వ్యక్తి గురించి కూడా ఆలోచించి అవతల వ్యక్తి సమస్యను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తే మన చుట్టూ ఉన్న మన కుటుంబంలో ఉన్న 90% సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు. ఎక్కువ మనం సమాజం మొత్తాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మనల్ని మనం సరిచేసుకొని మన కుటుంబాన్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం సరిచేసుకుంటూ వెళ్తే 10 మందికి ఒక్కరు మారినా సమాజం మొత్తం ప్రశాంతంగా మారిపోతుంది. మన చేతుల్లోనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలా పెట్టుకోవాలి అనేది. అది వదిలేసేసి వాళ్ళు బాగలేదు, వీళ్ళు బాగలేదు, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, వాళ్ళు సంపాదించేసుకుంటున్నారు, నేను సంపాదించట్లేదు, ఇలా ఆలోచిస్తున్నాము అంటే మన మనస్సే సరిగ్గా లేదు, మనమే కామక్రోధాలతో ఇబ్బంది పడుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత, అంటే ఇవన్నీ సమసిపోయిన తర్వాత, మనం ఒక స్థిమితమైన స్థితిలో వెళ్ళి కూర్చున్న తర్వాత అటువంటి స్థితికి వచ్చిన వాళ్ళని ఋషులు, తపస్సులు, యతులు అంటారు. యతి అంటే ఋషి అనే అర్థం. తాపసికులు అనే పదం కూడా వస్తుంది. ఈ స్థితి వచ్చిన తర్వాత ఇంకా ఆలోచించడానికో, బాధపడడానికో, కోపగించుకోవడానికో ఏమీ కారణం దొరకదు మనకు. కాబట్టి ఎల్లప్పుడూ బ్రహ్మానందాన్నే పొందుతారు, ఎప్పుడూ నిత్యం సంతోషంగా ఉంటారు. బ్రహ్మానందం అంటే విశ్వంతో అనుసంధానమై, బ్రహ్మ అంటే ఒకటి బ్రహ్మదేవుల వారు వస్తారు, 2 బ్రహ్మాండం కూడా వస్తుంది. సో బ్రహ్మతత్వాన్ని అనుసరిస్తూ ఆనందిస్తూ ఉండడం, బ్రహ్మాండం మొత్తంలో ఉన్న ఆనందాన్ని తనలో కూడా చూసుకుంటూ ఆనందించడం. ఇది మనకు మనం అంతర్గతంగా వెళ్తే మాత్రమే ఈ ఆనందం మనకు సిద్ధిస్తుంది. కానీ ప్రపంచంలో బయట ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళకి ఈ ఆనందం సిద్ధించడం ఉండదు. సినిమాలు చూస్తేనో, సెల్ ఫోన్స్ చూసేనో, ఆడంబరమైన వస్తువులు కొనుక్కుంటేనో, ఆడంబరమైన నగలు కొనుక్కుంటేనో, అంటే బాగా ధనం ఉన్న వాళ్ళతో పరిచయం చేసుకుంటేనో, బాగా ధనం సంపాదిస్తేనో ఈ బ్రహ్మానందం అనేది పొందడం వ్యక్తికి సాధ్యం కాని పని. ఇందాక మనం చెప్పిన అన్నిటినీ వదులుకుంటూ తనలో ఉన్న దోషాలను సరిచేసుకుంటూ, తనలో ఉన్న దోషాలను వదిలేసుకుంటూ, పొరపాట్లను సరిచేసుకుంటూ, తన చుట్టూ ఉన్న పరిస్థితిని సరిదిద్దుకుంటూ వచ్చామంటే ఖచ్చితంగా మనం ఆత్మజ్ఞానిగా మారతాం. ఆత్మజ్ఞానిగా మారిన వాడికి ఇంకా ఇవి ఏవి సమస్యలుగా కనిపించవు. కాబట్టి చాలా తేలిగ్గాను, ఎటువంటి
స్ట్రెస్ లేకుండా, ఒత్తిడి లేకుండా ఉంటారు కాబట్టి నిత్య సంతోషంతో ఎల్లప్పుడూ బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మ ఆనందాన్ని పొందుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అండి 26వ శ్లోకం. మనం ఇటువంటి అత్యద్భుతమైన, అమృతప్రాయమైన, అమృత తుల్యమైన, అమూల్యమైన ఇంకొక శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.